ఫ్రెండ్స్, ఈరోజు నల్లగొండ ప్రెస్ క్లబ్ చాలా కాలం తర్వాత మన యాక్టివ్లోకి యాక్టివ్లోకి తీసుకురావడం జరిగింది. ఆ యాక్టివ్ కూడా మన ప్రీతమ మంత్రి గారి ఆదేశాల ప్రకారం మన టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి గారు వారి సంపూర్ణ సహకారంతో ఈరోజు ఇక్కడ తాత్కాలిక భవనం ఏర్పాటు చేసుకోవడంతో పాటు దీనికి సంబంధించి కావలసిన అన్ని రకాల సదుపాయాలు, ఫర్నిచర్ కూడా సమకూర్చడం జరిగింది. దీనికి మనందరి తరఫున ఒకసారి ధన్యవాదాలు చెప్తాం. తర్వాత ఫ్రెండ్స్, ఈరోజు మంచి శుభదినం. ఎందుకంటే క్లబ్బు నిర్వీర్యమైన పరిస్థితిని మళ్ళీ తర్వాత పునర్నిర్మాణం చేసుకొని అతి స్వల్ప కాలంలో మనం దీన్ని పునరుద్ధరించుకొని ముందుకు సాగుతున్న తరుణంలో మంచి హ్యాపీగా ఈరోజు అందరం కూడా ముందుకు సాగుదాం. దీనికి ప్రత్యేకంగా ఇది అప్పటికప్పుడు అనుకోని ఒక 3-4 రోజుల్లో, వారం రోజుల్లో ఈ నిర్మాణం చేయడం కానీ, అడక్ కమిటీ అనుకోండి, పూర్తి స్థాయి కమిటీ అనుకోండి, ఏదైనా ప్రకటించినప్పటికీ అది అన్నీ కూడా మనం తర్వాత మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. మన కమిటీ విషయంలో తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు సంబంధించి, ఈ ఓపెనింగ్ సంబంధించి, ప్రారంభానికి సంబంధించి శుభదినం అని పరిగణించుకొని మనందరం హ్యాపీగా ఉందాం. ఈ సందర్భంలో మోహన్ రెడ్డి గారికి వేరే కార్యక్రమం ఉన్నందువల్ల ఫస్ట్ వైస్ చైర్మన్ గారు నల్గొండ మున్సిపాలిటీ పక్కన ఉన్నటువంటి ఐసిడిఎస్ కాంప్లెక్స్లో ఈ ఉండేది, కానీ అది శిథిలమైపోవడం వల్ల దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకోవడానికి మా చైర్మన్ గారి చొరవతోటి, మోహన్ రెడ్డి గారి చొరవతోటి నేను ప్రెస్ క్లబ్కి ఇప్పించడం జరిగింది. ఇది మున్సిపల్ కమ్యూనిటీ హాల్ 19th వార్డ్. శిథిలావస్థలో ఉన్న దీన్ని ఉపయోగంలోకి తేవాలని చెప్పి ప్రెస్ క్లబ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కొత్త కమిటీని ఎన్నుకున్న ప్రెస్ క్లబ్ మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము. ప్రెస్ క్లబ్ చైర్మన్గా మన ప్రెసిడెంట్గా మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా గాది రమేష్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్గా వైస్ ప్రెసిడెంట్గా డీకొండ రవిశంకర్ గారు ఎలక్ట్ అయినందుకు వాళ్ళ కమిటీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన నల్గొండ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు ఉమ్మల మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఐబీఈసి అధినేత ఏచూరి భాస్కర్ అన్న గారికి, అదేవిధంగా ఈ వార్డు స్థానిక కౌన్సిలర్ గణేష్ గారికి, అదేవిధంగా 41వ వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా 19వ వార్డు కౌన్సిలర్ గడిగ శ్రీనివాసు హిమబిందు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఐక్యతతోటి ముందుకు పోవాలని చెప్పేసి మేము చిన్న మెసేజ్ వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఐక్యతతో అన్ని సాధించగలుగుతాం. ఎన్నో కార్యక్రమాల్లో భాగమైనటువంటి ప్రెస్ మిత్రులకు కూడా చాలా మంది పేద కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. ఎందుకంటే చాలా జీతాలు ఇబ్బందికర జీవితాలను గడుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇల్లు లేక కిరాయిలలో ఉంటున్న పరిస్థితి. ఈ విషయాలన్నీ కూడా మంత్రి గారి దృష్టికి మా పెద్దలు మోహన్ రెడ్డి గారు, బూరి శ్రీనివాస్ రెడ్డి గారు మేమందరం తీసుకుపోయినప్పుడు వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇప్పిద్దాం, వాళ్ళందరికీ కూడా ప్రెస్ మిత్రులందరూ కూడా ఇల్లు ఇప్పిద్దామని చెప్పేసి సార్ కూడా కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారు కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి మా మంత్రి గారి సహకారంతో ఖచ్చితంగా వారికి న్యాయం జరుగుతుందని, ఖచ్చితంగా వాళ్ళందరూ ఐక్యతతో కలిసి వస్తే, గ్రూపిజం లేకుండా వస్తే దాన్ని ఖచ్చితంగా ఈ 6 నెలల కాలంలో, సంవత్సర కాలంలో పూర్తి చేసే విధంగా మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ శుభ సందర్భంగా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ప్రెస్ అకాడమీ వీళ్ళందరూ ప్రెసిడెంట్ కమిటీ అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు. అందరూ ఒక తాటి మీద ఉన్నప్పుడు, ఒక దగ్గర అడ్రస్ చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు జర్నలిస్టులని ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దానికి వేదిక ప్రెస్ క్లబ్. దురదృష్టవశాత్తు ప్రెస్ క్లబ్ కొంతకాలంగా యాక్టివ్గా లేదు, కానీ ఈ రోజున మళ్ళీ దాన్ని పునః ప్రారంభించడం జరిగింది. రాజకీయంగా కారణాలు ఎన్నున్నప్పటికీ కూడా ఈరోజు మాత్రం ఒక అద్భుతమైన పునః ప్రారంభం అని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా అన్ని యూనియన్లకు సంబంధించిన వ్యక్తులు కూడా, జర్నలిస్టులు ముఖ్యంగా అందరూ కూడా ఈ ప్రెస్ క్లబ్లో పాల్గొంటున్నందుకు వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.
ప్రజలందరూ కూడా ఈ ప్రెస్ క్లబ్ యొక్క సేవల్ని వినియోగించుకోవచ్చు. గతంలో నాకు ప్రత్యక్షంగా అనుభవం, ఎంతోమంది ఎవరినైనా మీడియాకి ఏదైనా చెప్పుకోవాలి అని అంటే ఎక్కడ ఎవరికి చెప్పాలి అని ఒక సమస్యాత్మకంగా ఉండేది. ఈ రోజున ప్రెస్ క్లబ్ ఒక్కటే వేదికలో, ఈ వేదికలో ఏదైనా సమస్యని ఇక్కడ విన్నవించవచ్చు, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళవచ్చు, నాయకుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, అందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా తీసుకెళ్ళగలిగే అద్భుతమైన అవకాశం. అయితే దీంట్లో మళ్ళీ ఇక్కడ పాల్గొనే జర్నలిస్టుల విచక్షణ అనేది అత్యంత సహజంగా ఉంటుంది. అందరికీ కూడా ఆ విచక్షణ అధికారం అనేది జర్నలిస్ట్ అన్నాక ఆయనకి తప్పనిసరిగా ఉంటుంది. ప్రెస్ క్లబ్లోకి వచ్చినంత మాత్రాన, ఇక్కడ ఏదైనా జరిగినంత మాత్రాన, ఒక ప్రెస్ మీట్ జరిగినంత మాత్రాన ఆ జర్నలిస్ట్ ఇక్కడ జరిగిన దానికి లోబడి ఉన్నట్టు కాదు. ప్రెస్ క్లబ్ నూతనంగా ఏర్పాటు చేసుకున్నాం అనుకునే నాటి నుంచి గత 5 రోజులుగా ప్రతి ఏ జర్నలిస్ట్కి ఫోన్ చేసినా ప్రెస్ క్లబ్ అనేది చాలా అవసరం. వేదిక లేకపోవడం వల్ల మనం ఎవరైనా కలవలేకుండా పోతున్నాం, మనకున్న సమస్యలు కూడా పరిష్కారం కాలేకుండా పోతున్నాయి. కాబట్టి అందరూ ఒక వేదికకు రావాల్సిన అవసరం ఉంది. దాన్ని తప్పకుండా చేసుకుందామని చెప్పి మీరందరూ ఇచ్చిన సహకారం, తోడ్పాటు, మద్దతు ఎప్పటికీ మరవలేంది. ఇది కొత్త సారనట్టు కొత్త యుగం కోసం నాంది పలికినట్లే. మనం కొద్దిగా బయట మన మిత్రుడు అటు ఇటు చిన్న చిన్న ఏమన్నా కానీ అదంతా మనం సర్దుబాటు చేసుకుంటాం, మాట్లాడతాం, వాళ్ళందరినీ మనతో ఉంటాం, మనం వాళ్ళతో ఉంటాం, వాళ్ళు మనతో ఉంటారు. 1-2 రోజులు అట్లాంటి వాటికి కూడా పులి స్టాప్ పెట్టబోతున్నాం. ఎవరం శత్రులం కాదు, అందరం వృత్తిపరంగా కలిసిన వాళ్ళం. ఇప్పుడు స్నేహితులుగా, కుటుంబ సభ్యులుగా మారిపోతున్నాం మనం అందరం. ఇందులో ఎవరు కామెంట్ చేసినా ఎవరు కూడా కోపద్రులు కావద్దు, ఎలాంటి ఇబ్బంది లేదు. సార్ చెప్పాడు, అందరం 1-2 రోజులు అందరం కలిసిపోతున్నాం. ఈ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి వచ్చేసిన మీ అందరికీ పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ అన్నట్లు జర్నలిజానికి ఎప్పటికీ కూడా విలువ తగ్గుతుంది అంటారు, కానీ తప్పు. ఎన్ని సోషల్ మీడియాలో వచ్చినా పేపర్లు, టీవీల్లో వచ్చిన తర్వాత దాన్ని జనం విశ్వసిస్తారు. కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. మనమే అంత ప్రజలు విశ్వసించే స్థాయిలో మనం కూడా పనిచేద్దామని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ప్రెస్ క్లబ్ కొత్తగా ఓపెన్ చేసుకున్న తాత్కాలిక క్లబ్ ఏది, దాన్ని ఓపెన్ చేసుకున్న సందర్భంగా ఈ కాటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ అఘోర్ రమేష్ గారు, భాస్కర్ అన్న, అధ్యక్షుడు మహేందర్ రెడ్డి గారికి, జనరల్ సెక్రటరీ రమేష్ గారికి, అందరికీ, కమిటీ సభ్యులకు, మిత్రులు, పత్రికా సోదరులందరికీ, అలాగే మన ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆదేశం మేరకు మా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇమ్మటి వీళ్ళు అడగగానే ఒక 2 డేస్లోనే ఒక తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నాం అరేంజ్ చేసిన చైర్మన్ గారికి, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మీరు రాసే వార్తల వల్ల ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత పత్రికా రంగంలో కొద్ది ఇబ్బందులు వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు విలేకరులెక్క అయిపోతుంది. అది కాకుండా పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరందరూ నల్గొండ అభివృద్ధిని, భాస్కర్ చెప్పింది ఇంతకుముందు అభివృద్ధి గురించి ఏ విధంగా డెవలప్ చేస్తే దీన్ని ముందు తీసుకుంటూ బ్రాండ్ తీసుకుంటే బాగుంటుంది చెప్పాను. మీరు చేసే కట్టులు ఈ దేశంలోనే 2వ అవార్డు రావడం జరిగింది నల్గొండ మున్సిపాలిటీకి. అంటే మీరు రాసే వార్తలు, మీరు తీసే ఫోటోలు, ఇక్కడ చేసే మున్సిపాలిటీ పాలకవర్గం చేసేటువంటి అదే ప్రభుత్వ అధికారులందరూ చేసే కార్యక్రమం తీసుకున్నట్టయితే మనం దేశంలో 2వ స్థానానికి వెళ్ళిపోయాం. అంటే దాని అవార్డు కూడా మన చైర్మన్ సాబ్ తీసుకోవడం జరిగింది. దానిలో పాత్ర మీది కూడా ఉంది. అంటే ఇక్కడ చేసే కార్యక్రమాలు ఏదైతే తీసుకోబోతారో, మీకు రాస్తుంటారో ఆ న్యూస్ అందరి దగ్గర పోతుంది. కాబట్టి దాన్ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. మీరు ముందు కూడా అలాగే మున్సిపాలిటీ కూడా పెద్ద ఎత్తున ముందు తీసుకునే విధంగా మనకు సమస్యలు అయితే రమేష్ గారు చెప్పినట్టు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ప్రీతం నాయకులు కోమటిరెడ్డి గారి దృష్టి తీసుకుపోయి మీకు మళ్ళీ వచ్చే దసరా వరకు, రేపు దసరా టార్గెట్ పెట్టుకుందాం. అప్పటి వరకు మీకు కార్డులు తీసుకునే విధంగా మనందరం కలిసిగా మంత్రి గారి దృష్టి తీసుకునే, ప్రభుత్వం తీసుకునే విధంగా మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు మీకు శాశ్వత బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసే విధంగా మేము ఒక మోడల్ ప్రెస్ క్లబ్ నల్గొండ ఉండే విధంగా మనందరం కూడా కృషి చేద్దామని తెలియజేస్తున్నాం. ఇంకోటి, మన పత్రికా రంగంలో చాలామంది సోదరులు గతంలో నేను గమనించిన అప్పుడు సాయం చేసే అవకాశాలు కూడా కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ పెట్టినప్పుడు చూసాం. అంటే మా పరిస్థితి కూడా మేము 10 ఏళ్ళ అధికారులు ఏం కాబట్టి మేము చేయలేకపోయాం. మాది గవర్నమెంట్ వచ్చింది, ప్రభుత్వ పరంగానో మా వ్యక్తిగతంగా సాయం చేసే విధంగా మీ దాంట్లో బీద పిల్లలు ఎవరైతే ఎంబీబీఎస్ స్టూడెంట్ ఉండరో వాళ్ళకు కూడా ప్రీతం నాయకులు కోమటిరెడ్డి గారి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళ కుమారుని పేరున వాళ్ళకు ఫ్రీగా ఎడ్యుకేషన్ చదివిస్తుంది. అలాగే మనలో ఎవరైతే ప్రతిభ ఐఐటి ఎంబీబీఎస్ వాళ్ళకి వీళ్ళిద్దరికీ చేస్తుంది. కాబట్టి మీ మనలో కూడా మన సోదరులు, పత్రికా సోదరులు కానీ ప్రెస్ వాళ్ళందరికీ ఇప్పుడు ఎవరైనా మీరు మంచి చదువుకున్న వాళ్ళకి కూడా చేయిస్తాం. మీకు తెలుసు ఆ విషయం, మీరే ప్రతి రాస్తున్నారు. ప్రతి ఫౌండేషన్ దాదాపు 100 మంది స్టూడెంట్స్ చదివిస్తుంది సార్ ఎంబీబీఎస్ వాళ్ళు. మన నలుగురు వాళ్ళు ఎక్కువ ఉండే విధంగా
గ్యారంటీ మీరు సీట్ తెచ్చుకోండి, వెంకట సార్ చదివించే బాధ్యత సార్ తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. దానిలో మీరు కూడా యూజ్ చేసుకోవాలని, మీకు కూడా ఆపద ఉన్నట్టయితే వ్యక్తిగతంగా కూడా మా దృష్టి కూడా తీసుకురండి, మేము కూడా సాయం చేస్తే కూడా మీకు సిద్ధంగా ఉంటాం. నేను కానీ మా చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ మా ప్రీతం వెంకట గారు కూడా సాయం చేసే విధంగా మేము ముందుకు పోతామని చేసుకుంటూ మీరందరూ మంచిగా ఉండండి.